పూనం పాండే నాకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, నేను చనిపోయానని చెప్పడం అనేది మీడియా కూడా చాలా కవర్ చేసింది. అది నిజంగా అనుకుని అందరం అనుకున్నాం. సో యాజ్ అ డాక్టర్ మీరు ఎలా అనుకున్నారు? పేషెంట్స్ మీతో అన్నది ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను ఇప్పుడు రేడియేషన్ ఆంకాలజిస్ట్గా మాకు మెషిన్ మీద మ్యాక్సిమం అంటే ఉన్న సర్వైకల్ అంటే బేసిక్గా లేడీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అవ్వటం వల్ల ఎక్కువ మంది ఫీమేల్ పేషెంట్సే ఉంటారు. దానిలలో కొంత బ్రెస్ట్ ఎక్కువ కనిపిస్తారు, కానీ సర్వైకల్ క్యాన్సర్ కూడా కనిపిస్తారు. ఇప్పుడు నాకున్న దీంట్లో 2 పేషెంట్స్ ఉన్నారు, సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్. ఓకే. ఆ రోజు మార్నింగ్ రావటమే ఆ న్యూస్ చదివి, నేను ఇవన్నీ చూసి మన టైం ఎక్కడ ఉంటుంది, ఫాలో అవ్వలేదు. ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఏంటంటే అరౌండ్ 45 years ఏజ్. ఓకే, హస్బెండ్ చనిపోయాడు. ఓకే, 2 చిన్న పిల్లలు. ఈమె ఎక్కడో నిజామాబాద్ ఊరు నుంచి వచ్చింది, ట్రీట్మెంట్ కోసం వచ్చింది. వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్. ఓకే, సరే, ఆ అమ్మాయికి సర్వైకల్ క్యాన్సర్ 3rd స్టేజ్లో ట్రీట్ చేస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో అంటే పిల్లల కోసమనో అదనో ఇదనో డయాగ్నోసిస్ బాగా డిలే చేసుకుంటూ వెళ్ళింది. వచ్చింది 3rd స్టేజ్లో వచ్చింది. నేను దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి 3rd స్టేజ్ అయినా పర్లేదు, దీనికి క్యూర్ ఉంది, ఇబ్బంది లేదు, టెన్షన్ పడకు అని చెప్పేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్స్ అన్నీ ప్రోటోకాల్స్ ప్రకారం చేస్తున్నాం. ఈ అమ్మాయి మార్నింగ్ వచ్చేసేసి ఒకటే ఏడుపు, అమ్మ అంత డబ్బున్న ఆవిడ, అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆవిడ చనిపోయింది. ఓకే, నాకు ఎంత టైం ఉంది నాకు చెప్పండి అనేసి అడిగింది. అంటే ఒక నిమిషం నాకు అర్థం కాలేదు. అంటే ఎవరో ఆమె కూడా తెలియదు, పెద్దగా నాకు ఐడియా కూడా లేదు ఎవరు ఈ అమ్మాయి అనేది కూడా నాకు తెలియదు. సరే, నేను అన్నాను, ఇంకా ఐ హ్యాడ్ టు కన్సోల్ హర్, ఏదో ఒకటి చెప్పాలి. సరే, నేను చెప్పానమ్మా ఇంత సడన్గా ఏమవ్వదు అంటే, లేదమ్మా 4 రోజుల క్రితం వాళ్ళ మేనేజర్ ఎవరో చూసారట, అన్ని ఫోటోషూట్ కూడా చేసింది, మంచి ఫొటోస్ అంతా అందంగా ఉండింది, అలాంటి అమ్మాయి వితిన్ 4 days అసలు డయాగ్నోసిస్ అవ్వంగానే చనిపోయిందట అనేసి. అంటే జనాలకి ఒకవేళ ఆమె అవేర్నెస్ కోసమే చేసి ఉండొచ్చు, కానీ డయాగ్నోసిస్ అయ్యింది అని చెప్పుంటే మేబీ అది డిఫరెంట్గా ఉండేదేమో. డయాగ్నోసిస్ అయిన 4 days లోపలనే, అంటే అంతవరకు బాగున్న మనిషి ఆల్ ఆఫ్ ఎ సడన్ చనిపోయింది అనేసరికి ఆ జనాలలో చాలా భయము వచ్చేసింది. 2 పేషెంట్స్ తర్వాత 1 గంట తర్వాత ఈమె వచ్చింది, ఈమె కూడా అదే అడుగుతుంది. అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినప్పుడు దానికి చాలా ముందు వెనకాల ఆలోచించి దాని రిపర్కషన్స్ ఏముంటాయి అనేది కరెక్ట్గా చూసుకొని పెట్టాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేము చనిపోయాం అంటే, సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ అందరూ చనిపోతారా అన్న లెవెల్లో అందరినీ భయపెట్టిచ్చేసింది ఆ పోస్ట్. సో ఇట్లాంటివి కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే 3rd స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి కూడా క్యూర్ ఉంది. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక దగ్గర 95 to 100% క్యూర్ ఉంది సర్వైకల్ క్యాన్సర్కి. 3rd స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్లో అంటే ఎంఆర్ బ్రాకీథెరపీ అని చేస్తాం. ఓకే, దాంట్లో ఎందుకంటే ఈ 3rd స్టేజ్లో ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, డిసీజ్ కొంచెం బాగా లాటరల్గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, పెల్విస్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. ఆ బోన్ వరకు వెళ్ళటం వల్ల అది కరెక్ట్గా మనం నార్మల్ బ్రాకీథెరపీ చేసినప్పుడు వాళ్ళకి కంప్లీట్గా డిసీజ్ క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండవు. వీళ్ళకి ఇట్లాంటి పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే, రేడియేషన్ అయిపోయిన తర్వాత, ఎక్స్టర్నల్ రేడియేషన్ బయట నుంచి ఇచ్చే రేడియేషన్ అయిపోయిన తర్వాత లోపల నుంచి ఒక ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. ఎంఆర్ బ్రాకీథెరపీ అంటాం. దాంట్లో ఏం చేస్తాము, దాంట్లో ఎక్కడైతే మనకు డిసీజ్ కనిపిస్తుందో ఆ డిసీజ్ కనిపించిన ఏరియా అంతా కూడాను మేము మ్యాప్ చేసుకొని ఎంఆర్ఐలో చూసుకొని కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని దాని ప్రకారము అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఇవన్నీ కూడాను అనస్థీషియాలో అవుతుంది. టార్గెటెడ్ థెరపీ పేషెంట్కి ఏమాత్రం పెయిన్ ఉండదు, ఏమాత్రము నొప్పి ఇది లేకుండా అండర్ అనస్థీషియా చేసేసి నీడిల్స్ పెట్టేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇచ్చేస్తే కనుక దాదాపుగా ఈ అట్లీస్ట్ 80 to 90% క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఓవర్నైట్ 2 రోజుల్లో 3 రోజుల్లో చనిపోయే జబ్బు అయితే కానే కాదు ఇది. అండ్ మోరోవర్ అబద్ధాన్ని మీడియా రూపంలో పోర్ట్రేట్ చేసి జనాలను భయపెట్టడం అనేది ఎంతవరకు సబబు? నాకైతే అది తప్పే అనిపించింది. అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది దాంట్లో దిస్ నో డౌట్, అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు అంటే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ అనో లేకపోతే క్యాన్సర్ అనో రకరకాల వీడియోస్ ఉన్నాయి. ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ ఉన్నాయి.
సెలబ్రిటీస్ అంటే ఎవరైతే ఈ పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఈ మూవీ యాక్టర్స్ కానీ టీవీ హీరోయిన్స్ కి ఎంత మందికి లేదండి, ఎంత మందికి లేదు. సోనాలి బెంద్రే గారికి కూడా నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఈవెన్ క్లీన్ షేవ్ చేసిన తలని కూడా ఆవిడ పోస్ట్ చేశారు. అండ్ మోరోవర్ ఇందాక మనం అనుకున్నట్టు చాలా మంది హీరోయిన్లు వాళ్ళకి నాకు ఈ క్యాన్సర్ వచ్చిందని చెప్పారు, కానీ వాళ్ళు ఈవిడ పెట్టినట్టుగా వీడియోలు ఎవరు పెట్టలేదు. సో అది కొంచెం సెన్సిటివ్గా చేస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఇలాంటివి అన్నెసరీ భయాలు అపోహలు క్రియేట్ చేసి ఉన్న పేషెంట్స్ అంటే ఎంత ట్రామా ఉంటుంది. అది అయిన తర్వాత ఆమె బ్రతికే ఉంది అనేసి తెలిసిన తర్వాత అది వీడియో ఎవరికి తెలియట్లేదు. అమ్మాయి బ్రతికే ఉంది, హ్యాపీగా ఉంది, కానీ అప్పటికే ఎంత భయాన్ని క్రియేట్ చేయాలో అంతవరకు అందరికీ భయాన్ని పెట్టించేసింది. అవేర్నెస్ మంచిదే, కానీ అలా భయపెట్టడం మటుకు మంచిది కాదు. ఇప్పుడు మీ పేషెంట్స్ చెప్పారా ఇంతకీ ఆ అమ్మాయి పెట్టిన పోస్ట్ నిజం కాదు? నెక్స్ట్ డే ఆమె నవ్వుకుంటూ వచ్చి చెప్పింది. థ్యాంక్ గాడ్. నెక్స్ట్ డే ఆమెకి అంటే ఆ ఫస్ట్ డే మటుకు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేబీ ఇంకేదన్నా నా ఆలోచనలంతా కూడాను ఇంకేమన్నా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అయిందా, పల్మనరీ ఎంబాలిజం అయి ఉంటుందా, ఎందుకంటే ఇంత సడన్ డెత్ ఏ పేషెంట్లో మేము చూడం. ఇలాంటివి అదర్ కండిషన్స్ ఏమన్నా ఉండిండొచ్చు. ఓకే, అలాంటి పేషెంట్స్లో దీన్ని పోల్చకూడదు. ఓకే, ఇప్పుడు ఒక సడన్గా ఒక పేషెంట్ వస్తారు, ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు, సెకండ్ డే మీకు ట్రీట్మెంట్ రాలేదు అని అంటే ఇంకేదో అయి ఉండొచ్చు. ఒక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. అంతేగాని ప్రతిదీ క్యాన్సర్కి రిలేట్ చేసుకొని డయాగ్నోసిస్ అయింది 3 daysలో చచ్చిపోయింది అనేది మటుకు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే మమతా మోహన్ దాస్ గారు కానీ హంసానందని కానీ వీళ్ళందరూ కూడా ఫేస్ చేసి ఫైట్ చేసి ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆరోగ్యంగా. సో ఏమై ఉంటుందబ్బా అని తర్వాత వీడియో నాకు కూడా తెలియదు యాక్చువల్లీ, మీరు చెప్పేంత వరకు.